పవన్ కళ్యాణం బాబు పవన్ కళ్యాణం బాబు పవన్ కళ్యాణం బాబు అజ్జాపురం నుండి గదపాలెం చిన్నపాసికి సంబంధించి 12 కిలోమీటర్ల దూరానికి 6,98,00,000 ఇన్ఫాక్ట్ నిధుల నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది 2023లో. అప్పటిటువంటి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు శంకుస్థాపన చేశారు. చేసిన వెంటనే రోడ్డును మొత్తం గొలికేశారు. రోసేసి నీళ్ళలాగా చేయిల్లాగా పెట్టేశారు. ఇప్పుడు పాతకొట్టనపల్లి గ్రామం నుంచి అచ్చాపురం వెళ్ళాలంటే, పంచాయతీ కేంద్రానికి వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా రాలేదు, ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఏ అయితే రోడ్డు గొయ్యిల్లో నిలబడి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వాటికి బిల్లులు చెల్లించేనే లేదా పనులు మొదలు పెట్టాలని చెప్పేసి వినూత్నంగా బురదలో కూర్చొని మేము నిరసన తెలియజేస్తున్నాం. గతంలో కూడా రోడ్ల మీద మొక్కలు నాటాం, గతంలో రోడ్ల మీద వంట వార్పులు చేసాం, అనేక ఉద్యమాలు చేసిన నిధులు మాత్రం మంజూరు చేయట్లేదు. ఆదివాసీ గిరిజన గ్రామాలకి రోడ్లు నిర్మూలన చేస్తామని చెప్పి డోలిమూతలు అరికడతామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు అభివృద్ధిలో భాగంగానే ఈ విధంగా అన్యాయం. వెంటనే 6,68,00,000 రూపాయలు మంజూరు చేసిన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టాలని, ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, కలెక్టర్ గారు ఈ గ్రామాలు కూడా సందర్శించాలా. ఇదేదో కొండ మీద గ్రామాలు కావు, కొండ కింద ఉన్నటువంటి గ్రామాలు. ఈ గ్రామానికి డెలివరీ కానీ 108 వచ్చిన కానీ వచ్చే పరిస్థితులు లేవు. ఏవైనా కొండ మీద అనుకోండి ఓకే పర్లేదు, కానీ కొండ కింద ఉన్న గ్రామాలకి ఈ విధంగా చేయడం అన్యాయం. తక్షణమే రోడ్డు వెంటనే పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మనలో